ఎగ్గొట్టినటువంటి వాడు దేశం విడిచి పారిపోతాడు, లేకపోతే దర్జాగా తిరుగుతాడు. ఎంతమంది మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఎంతమంది కాంగ్రెస్ ఆనాటి ఎంపీలు, ఆనాటి మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు డబ్బులు బ్యాంకులకు ఎగ్గొట్టి బడా పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు స్టిల్ నౌ అపర కోటీశ్వరులుగా దర్జాగా స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు. బట్ వాళ్ళకి మాత్రం రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యుయేషన్ అక్కడ మనకు కనపడేటటువంటిది. ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు ఏంటంటే మోడీ వచ్చిన తర్వాత ఒకటి ఈ రాని బాకీలను నియంత్రించడం ఒక ఎత్తు అయితే, టోటల్గా ఎంత డబ్బులు తీసుకొచ్చారు అన్నటువంటి చర్చ రైట్ చేస్తే డీటెయిల్డ్గా చెప్పుకొచ్చింది. కాంగ్రెస్ టైంలో అప్పులు తీసుకుని దేశం విడిచి పారిపోయిన దరిద్రుల దగ్గర నుంచి కూడా 14,000 కోట్ల రూపాయలు ముక్కుపిండి వసూలు చేసామని నిర్మలా సీతారామన్ చెప్పిన లెక్కతో బిత్తరపోవడం కాంగ్రెస్ వంతైంది. ఎందుకంటే అప్పులు ఇచ్చింది కాంగ్రెస్, తిరిగి తీసుకొచ్చినటువంటిది భారతీయ జనతా పార్టీ అయింది. దానికి ఎలాగ కౌంటర్ చేయాలో అర్థం కాక దాని నుంచి డైవర్షన్ కోసమే ఇప్పుడు కొత్త అంశాలతో తెర మీదకి తీసుకొస్తోంది.